హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ క్రియేటర్స్. అందానికి ఆరోగ్యానికి బీట్రూట్ జ్యూస్ మరియు పచ్చడి ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సహజంగా బీట్రూట్ తినడానికి చాలా వరకు అందరికీ ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజు చక్కగా జ్యూస్ మరియు ఈ పచ్చడి చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది. దోశలకి కూడా చాలా బాగుంటుంది. సో, ముందుగా మనము బీట్రూట్ తీసుకొని ఆహ్, దాన్ని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసుకొని, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని ధనియాలు వేసి బాగా వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసేసి బాగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు, అంటే దాని యొక్క పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకొని, అది మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం తగినంత సాల్టు, కొంత చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న దాన్ని తిరిగి మళ్ళీ పోపు పెట్టుకోవాలి. మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని చక్కగా పోపు పెట్టుకోవాలి. మరి ఈ బీట్రూటు చాలా, అంటే మన ఆరోగ్య నిపుణులు ఎవరైతే మనకి చాలా ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయని చెప్తూ ఉంటారు. కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, ఐరన్, విటమిన్ ఏ, సి కూడా చాలా ఎక్కువగా మనకి ఇందులో దొరుకుతుంది. అలాగే బ్లడ్ పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాగే లివర్ కోసము, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ బీట్రూట్ చాలా అవసరపడుతుంది. ఎదిగే పిల్లల్లోకి, అంటే పిల్లలు ఎదగడానికి కూడా ఈ బీట్రూట్ అనేది చాలా తోడ్పడుతుంది అనమాట. ప్రతిరోజు కూడా బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్కి బ్లడ్ సరఫరా చక్కగా జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆహారంలో బీట్రూట్ని చేర్చుకోవడం వల్ల కూడా ఆ పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందుతాయి అన్నమాట. అంటే బిడ్డ ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గే విషయంలో బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఈ బీట్రూట్. మరి బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో కూడా చూసుకుందాం. బీట్రూట్‌తో పాటు క్యారెట్ ఉందని చెప్పి మేము ఒక క్యారెట్, అలాగే యాపిల్, ఇవి వేసుకోవడం జరిగింది. చక్కగా బీట్రూటు, క్యారెట్, ఒక యాపిల్ తీసుకున్నాము. తర్వాత బెల్లం తీసుకున్నామండి. మిక్సీ చేసుకుని అందులో ఒక అరపేడు నిమ్మకాయ జ్యూస్ పిండుకొని ఇలా చక్కగా వడకపెట్టుకొని, ఇలాగా జ్యూసీగా, అంటే లిక్విడ్ లాగా వడకెట్టుకొని ఇలా లిక్విడ్‌లా తీసుకొని అందులో కొన్ని సబ్జా గింజలు వేసుకొని బాగా కలుపుకోవడం జరిగింది. ఇవన్నీ తీసుకొని, అంటే కనీసం రోజు తీసుకోకపోయినా వారానికి 3 రోజులు తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి హెల్తీగా. సో, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సునీత కర్రీ, సందీప్ క్రియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.